గడగడలాడిస్తున్న హెచ్ఐవి వైరస్ కి ఎట్టకేలకు మందు దొరికింది. గిలియడ్ సైన్సెస్ కంపెనీ తయారు చేసిన లెన్కాపవిర్ అనే ఇంజెక్షన్ కి అమెరికా ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ అనుమతులిచ్చింది. ఏడాదికి 2 సార్లు తీసుకుంటే హెచ్ఐవి సంక్రమణను పూర్తిగా నిరోధిస్తుందని కంపెనీ వెల్లడించింది. క్లినికల్ ట్రయల్స్ లోని ఇంజెక్షన్ 99% ఫలితాలను రాబట్టింది. హెచ్ఐవి ఈ పేరు చెప్తే ప్రపంచం మొత్తం వణుకుతుంది. ప్రపంచ మానవాళిని భయపట్టే ప్రాణాంతక వ్యాధులలో ఎయిడ్స్ ముందు వరుసలో ఉంటుంది. హ్యూమన్ ఇమ్యూనో డెఫిషియన్సీ వైరస్ మానవ రోగనిరోధక వ్యవస్థను పూర్తిగా దెబ్బతీస్తుంది. ఈ హెచ్ఐవికి చికిత్స లేకపోతే అక్వైర్డ్ ఇమ్యూనో డెఫిషియన్సీ సిండ్రోమ్ ఎయిడ్స్ కు దారితీస్తుంది. ఫలితంగా ఈ వైరస్ సోకిన వాళ్లు ప్రాణాలు కోల్పోతారు. గత 40 సంవత్సరాలుగా హెచ్ఐవి ప్రపంచవ్యాప్తంగా 1.3 మిలియన్ల కొత్త సంక్రమణలకు దారితీస్తోంది. 2023లో సుమారు 39 మిలియన్ల మంది ఈ వైరస్తో జీవిస్తున్నారని యునైటెడ్ నేషన్స్ అంచనా వేస్తోంది. హెచ్ఐవి ప్రధానంగా రక్తం, లైంగిక సంబంధాలు, సూదుల ద్వారా సంక్రమిస్తుంది. ఇప్పటి వరకు హెచ్ఐవి ఎయిడ్స్కు పూర్తి నివారణ లేదు. కానీ యాంటీ రెట్రో వైరల్ థెరపీ ద్వారా వైరస్ను నియంత్రిస్తున్నారు. అంతేకాక PrEP ద్వారా సంక్రమణను నిరోధించే అవకాశం ఉంది. అయితే తాజాగా హెచ్ఐవి వైరస్కు శాస్త్రవేత్తలు మందు కనుగొన్నారు. అమెరికా ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ విభాగం జూన్ 18న హెచ్ఐవి వైరస్కు నివారణ మందుగా ఒక ఇంజెక్షన్కు అనుమతి ఇచ్చింది. ఈ ఇంజెక్షన్ పేరు లెనాకాపవిర్. దీన్ని గిలియడ్ సైన్సెస్ కంపెనీ తయారు చేసింది. ఈ ఇంజెక్షన్ ని మార్కెట్లో గిలియడ్ సైన్సెస్ కంపెనీ Yeztugo అనే పేరుతో విక్రయించింది. హెచ్ఐవి నివారణకు ఏడాదికి 2 సార్లు తీసుకోవాలని చెబుతున్నారు. ఈ ఇంజెక్షన్ ఎక్కువ కాలం శరీరంలో ఉండి హెచ్ఐవి వైరస్ శరీరంలోకి ప్రవేశించినప్పుడు దాన్ని అడ్డుకుంటుంది. ఫేజ్ 3 క్లినికల్ ట్రయల్స్ ఈ డ్రగ్ 99.9% మందిలో హెచ్ఐవి సంక్రమణను నిరోధించిందని, 96% రిస్క్ తగ్గించిందని తేలింది. ఈ డ్రగ్ రోజువారీ మాత్రలైన ట్రువాడా కంటే ఎక్కువ ప్రభావవంతంగా పనిచేస్తుందని వైద్యులు చెబుతున్నారు. ఇక 2024లో సైన్స్ మ్యాగజైన్ ఈ డ్రగ్ను బ్రేక్ త్రూ ఆఫ్ ది ఇయర్గా ప్రకటించింది. ఇక ఈ ఇంజెక్షన్ హెచ్ఐవి లేని వ్యక్తుల కోసం, వైరస్ సంక్రమణ రిస్క్ ఎక్కువగా ఉన్నవారి కోసం తయారు చేశారు. ఇది హెచ్ఐవి వైరస్ను శరీరంలోని కణాలను సంక్రమించకుండా అడ్డుకుంటుంది. అయితే ఈ ఇంజెక్షన్ ఇతర లైంగిక సంక్రమణ వ్యాధులను నిరోధించదని తెలిపారు. హెచ్ఐవి నివారణ కోసం ఇంజెక్షన్ అందుబాటులోకి వచ్చిన పేద దేశాల్లో ఈ ఔషధం పంపిణీకి కష్టతరంగా మారింది. ఇలాంటి ఔషధాలు కొనుగోలు చేసి పంపిణీ చేసే గ్లోబల్ హెల్త్ ప్రోగ్రాంలకు అమెరికా నిధులు తగ్గించేయడం వల్ల దీని పంపిణీ ఎంతవరకు సాధ్యమవుతుందో అనిశ్చితంగా ఉంది. నిధుల కొరత వల్ల పేద దేశాలు హెచ్ఐవి సోకిన వారి చికిత్సకే ప్రాధాన్యమిస్తాయి. నివారణ కోసం చర్యలు తీసుకునేందుకు ముందుకు రారు. హెచ్ఐవి నివారణకు ఈ ఇంజెక్షన్ సమర్థవంతంగా ఉపయోగపడుతుందని తెలిసినా పేదరికం కారణంగా ప్రజలు దీన్ని కొనలేని పరిస్థితి. ప్రస్తుతం ఈ ఇంజెక్షన్ ధర $28,218 అంటే భారత కరెన్సీలో దాదాపు 25 లక్షలుగా ఉంది. ట్రూవాడా వంటి రోజువారీ టాబ్లెట్స్ లేదా 2 నెలలకు ఒకసారి తీసుకునే అప్రెట్యూడ్ ఇంజెక్షన్ ప్రభావవంతంగా ఉన్నప్పటికీ వీటి వినియోగంలో సవాళ్లు ఉన్నాయి. ప్రతిరోజు టాబ్లెట్లు వేసుకోవడం కూడా కష్టంగా ఉంటుంది. చాలా మంది డైలీ టాబ్లెట్స్ వేసుకోవడం వల్ల దీని ప్రభావం కేవలం 26% మాత్రమే ఉంది. అయితే లెనకాపవిర్ ఏడాదికి కేవలం 2 ఇంజెక్షన్లు తీసుకుంటే సరిపోతుందని గిలియడ్ కంపెనీ తెలిపింది. అయితే ఈ లెనకాపవిర్ హెచ్ఐవిని మాయం చేయదని, కేవలం హెచ్ఐవి సంక్రమణను నిరోధించడానికి మాత్రమే అని పలువురు వైద్యులు చెబుతున్నారు. హెచ్ఐవి ఎయిడ్స్ ను నయం చేసే ఔషధం ఇప్పటికీ లేదని, కేవలం ప్రివెన్షన్ కోసం మాత్రమే FDA అనుమతి ఇచ్చినట్టు చెబుతున్నారు.